హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు అన్నయ్య వాళ్ళని అయితే లంచ్ కి పిలిచాను. మీరు ఆల్రెడీ తమ్మునేల్ చూసారు కదా. సండే సరదాగా ఒక వారం అలాగా వాళ్ళని పిలుద్దాం అని అనుకున్నాను. ఇంకా ఈ వీక్ రమ్మన్నాను అనమాట లంచ్ కి. యాక్చువల్ గా నిన్నే రమ్మన్నాను, సాటర్డే రమ్మన్నాను. మా అన్నయ్య ఏమో స్పైడర్ మ్యాన్ మూవీకి టికెట్స్ బుక్ చేశాడంట. సో ఇంకా అయితే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కల్లా వచ్చేయండి, మరీ లేట్ గా మధ్యాహ్నం అలా కాకుండా బ్రేక్ఫాస్ట్ కి వచ్చేయండి అని చెప్పాను. సో వస్తున్నారు. ఈ రోజు మెన్యూ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి గారెలు వేద్దాం అనుకుంటున్నాను. మేము కూడా చాలా రోజులు అయిపోయింది గారెలు వేసుకొని. అసలు నేను ఆయిల్ ఫ్రైడ్ పెద్దగా ప్రిఫర్ చేయను కదా. ఇంకా గారెలు ఇలాంటివి, పూరి గాని గారి ఇలాంటివి చాలా రేర్ అనమాట. సో ఈ రోజు ఇంకా గారెలు వేద్దాం అనుకుంటున్నాను. దానికి కాంబినేషన్ లోనేమో కొబ్బరి పచ్చడి, ఇంకా మధ్యాహ్నం మటన్ బిర్యానీ, కైమా కర్రీ. ఓన్లీ మటన్ ఐటమ్స్, ఎందుకంటే మా వదిన చికెన్ తింది కాబట్టి. చికెన్ దానికి అసలు ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా చికెన్ జోలికి వెళ్ళకుండా ఓన్లీ మటన్ బిర్యానీ ఇంకా కైమా కర్రీ కొంచెం చేస్తాను. సో బావ అయితే ఇప్పుడు అవన్నీ తీసుకురావడానికి అని వెళ్ళాడు. పప్పు కూడా కడిగేసి పెట్టాను. సో మినపప్పు రాత్రే నానబెట్టి పొద్దున్నే కడిగి పెట్టాను. వాళ్ళు వచ్చిన తర్వాత లంచ్ అది తినేసి ఓపిక ఉంటే ఎక్కడికైనా వెళ్తాము, లేదు అంటే ఇంక ఇంట్లోనే. వాళ్ళు మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతా అన్నారు. రేపు మళ్ళీ అన్ని ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం వెళ్ళిపోతారు, 5-5:30 అలాగా. సో వెళ్ళేటప్పుడు కొంచెం మటన్ కర్రీ ఇచ్చేద్దాము, కైమా కర్రీ చేస్తాను కదా, కొంచెం కైమా బాక్స్లో పెట్టి ఇచ్చేద్దాంలే అని అనుకున్నాను. ఇంకా సో చూడాలి టేస్ట్ ఎలా వస్తుంది. మెయిన్గా మటన్ బిర్యానీ నేను చేసి చాలా చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు చికెన్ బిర్యానీ, చికెన్ పళ్ళు వెళ్ళగా అయిపోతుంది, కానీ మటన్ బిర్యానీ ఈ మధ్య అసలు చేయలేదు. సో మటన్ బిర్యానీ చేస్తాను. టేస్ట్ అది ఎలా వచ్చిందో చూద్దాం. ఇంకా టిఫిన్ కోసం అయితే గారెలు అనుకున్నాం కదా, గారెల పిండి అయితే రుబ్బేసి పెట్టాను. అందులోకి కొంచెం ఆనియన్, ఇంకా అల్లము, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి. అంటే నార్మల్ గారెలు తిన్నదానికన్నా ఉల్లిపాయ గారెలు చాలా బాగుంటాయి కదా టేస్ట్. ఎప్పుడు కూడా అలానే ప్రిఫర్ చేస్తాము. సో ఇంకా ఉల్లిపాయ గారెలు వేస్తున్నాను. ఇంకా ఆయిల్ కూడా హీట్ అవుతుంది. నేను గారెలు వేయడంలో పెద్ద స్పెషలిస్ట్ నేను కాదు, పెద్దగా రాదు నాకు. అలాగని రాదని వదిలేకూడదు కదా, ఏదో ఒకటి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. అందుకనే ఇదంతా కవరింగ్ అనమాట. చూడు చందా బలగా వచ్చినాయి. ఇదేంటిలో అంటుందండి ఇద్దరికి అలాగేస్తే పర్లేదు. రెండో జంట స్నేహితులేమో. ఇక్కడ ఇంకోటి వేసేస్తే బెస్ట్. వాళ్ళు వచ్చేసారు. సో ఇంకా నేను ఇంకా గారెలు వేస్తున్నాను, అవ్వలేదు. వేస్తాను. కొబ్బరి పచ్చడి కూడా రెడీ. ఇప్పుడు ఇంకా టిఫిన్ తినేస్తాము. ఇవేమో ఫస్ట్ వేసిన గారెలు అనమాట. షేప్ అవుట్ అయిపోయింది దెబ్బకి. చూడండి ఎలా వచ్చినాయో. తర్వాత తర్వాత అన్ని బాగా వచ్చాయి, ఇంకా మంచి షేప్ లో వచ్చాయి తర్వాత. నేను వేసిన గారెలు తిందామా? నువ్వు వేసావా? కొట్టానంట. ఓకే పదా చెప్పరా ఫస్ట్. హాయ్. నువ్వు కూడా హాయ్ చెప్పు. తినాలి. ఎప్పుడు తిన్నావు ఈ గ్యాప్ లో? తిన్నావా? ఓకే ఓకే. నీకు అన్ని మంచి షేప్ వచ్చినాయి చెప్పి పెట్టాను. ఒకటి వచ్చిందా? అసలు శాశ్వతం నీకు అసలు ఏది నేర్పించింది? అసలు నీకెంత నేర్పిందో నాకంతే నేర్పింది. మాట్లాడితే వంటగదిలోకి రండి, వంటలు చేయండి అంటది, కానీ పంపించుతావు కాదు, నేర్పించదు, చేయనివ్వదు. ఓకే, మా వదిన వాయిస్ వినండి. బాగుందా? థ్యాంక్ యూ బావా. ఇందాకే రెండు తినేసాడులే ఎలాగో. ఇందాక వంట చేసేటప్పుడు రెండు తినేసాడు ఫ్రెండ్స్. ఓకే, టిఫిన్స్ తినేసాము. ఇప్పుడు ఇంకా కైమా వండుతున్నాను. అందులో కైమా పెట్టేసాను ఫస్ట్, ఆ తర్వాత ఏమో బిర్యానీ వండుతాను. ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను. బిర్యానీ పాట్లో ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఇంకా బిర్యానీ చేయడానికి డెడికేటెడ్గా దానికి ఒక బిర్యానీ పాట్ ఉంటేనే బెస్ట్ అనమాట. కొంచెం పాట్ అయితే పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఫ్రీగా అందులో బిర్యానీ వండుకోవచ్చు. సో ఇందులో ముందు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసాను. షాజీరా, దాల్చిన చెక్క, స్టార్ అనాస్, మరాఠీ మొగ్గ, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు. నేను ఎప్పుడు బిర్యానీకి ఇవే మసాలా వేస్తాను. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత
పెద్ద సైజువి ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసాను. ఇంకా అలానే పచ్చిమిర్చి కూడా వేసేసి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా ఒకటి వేసాను. ఇంక ఈ మటన్ బిర్యానీలోకి మటన్ వచ్చేసి 750 గ్రామ్స్ తీసుకొచ్చాడు అనమాట మా బావ. అంటే నేనే చెప్పాను అంత తీసుకురమ్మని. సో ఇంక దాన్ని బట్టి ఆనియన్ టమాటా కట్ చేసుకున్నాను. ఇంక ఉల్లిపాయ టమాటా అది మంచిగా మగ్గిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి, నార్మల్గా మటన్ కర్రీకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, బిర్యానీ కాబట్టి 2 స్పూన్లు వేసాను. కొంచెం పసుపు అలాగే ఒక 2-3 స్పూన్లు కారం కూడా వేసాను. ఇప్పుడు అవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మటన్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా ఏదైనా కూడా మనం తీసుకునే రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువే ఉండాలన్నమాట. మటన్ అంటే ఆ నాన్ వెజ్ ఏదైతే ఉంటుందో ఆ క్వాంటిటీకి ఎక్కువ ఉండాలి, రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండాలి. అప్పుడే మనకి ఫ్లేవర్స్ అవి బాగా పడతాయి. సో ముందు ఈ మటన్ అది బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోంచి వాటర్ వస్తాయి కదా, కొంచెం హాఫ్ అంటే ఫుల్గా మూత పెట్టలేదు కానీ హాఫ్ మూత పెట్టి అలా ఉంచితే అందులోంచి బాగా వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా కూడా మగ్గిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఆ వచ్చిన వాటర్ కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక 4 గ్లాసులు వాటర్, 4 గ్లాసులు 3 గ్లాసులు అని కాదు కానీ ముక్క ములిగిపోవాలి. మటన్ ముక్కలు కదా కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవాలి, అప్పుడే బాగా ఉడుకుతాయి. ఇంకా మటన్ ఇలా ఉడుకుతుంది కదా, ఆల్మోస్ట్ కొంచెం ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. అంటే ఒక 70% వరకు మటన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ముందే సాల్ట్ వేసుకున్నామంటే ముక్క గట్టిగా అయిపోతుంది, ఉడకదు. సో ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి. ఇంకా టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఇలా వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ మీద రైస్కి డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. అంటే నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాసులు వాటర్ వేయాలి, కానీ నేను ఇక్కడ 5 గ్లాసులు వాటర్ వేసాను. ఆ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేయాలన్నమాట. రైస్కి తగ్గట్టుగానే కొంచెం డబల్ క్వాంటిటీలో సాల్ట్ వేసుకుని కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను. ఇలా వాటర్ బాగా మరుగుతున్న టైంలో 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసాను. 750 గ్రామ్స్ మటన్కి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ రైస్ని వాటర్లో ఉడికించుకోవాలి. ఎలా అంటే జస్ట్ మెతుకు పట్టుకుంటే విరగాలన్నమాట, అంతే, అంతకుమించి ఇంకెక్కువ ఉడికించకూడదు. జస్ట్ చూసారా ఇలాగ మెతుకు పట్టుకుంటే విరుగుతుంది అంతే, ఇంకా అంతకుమించి ఇంక ఉడికించకూడదు. ఇప్పుడు ఆ రైస్ని మంచిగా డ్రైన్ చేసుకొని ఈ మటన్ మీద లేయర్ బై లేయర్ వేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అనమాట. ఉప్పు ఎక్కువ వేస్తే ఏంటంటే డ్రైన్ చేసినప్పుడు ఆ వాటర్లోనే వెళ్ళిపోతుంది కదా ఉప్పు అంతా, సో అందుకే వేస్తాం ఎక్కువ ఉప్పు. ఇంకా నేను ఇందాక గ్రేవీలోంచే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నాను పైన ఇలా వేద్దామని చెప్పి. పైన కొంచెం గ్రేవీ అలా వేసేసి కొత్తిమీర కూడా వేసేసి అలానే పైన కొంచెం నెయ్యి ఒక 3 స్పూన్లు అలాగా నెయ్యి వేసాను. ఇంకంతే. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలేమో హై ఫ్లేమ్లో, ఒక 15 నిమిషాలేమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. సో బిర్యానీ రెడీ, మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ మా బావ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేశాడు, కీరా, ఆనియన్. నేనేమో రైతా కూడా ప్రిపేర్ చేస్తాను. నేను ఫ్రెష్ అయిపోయాను. మొత్తం వంట అంతా అయిన తర్వాత ఫ్రెష్ అయితే ఎంత హ్యాపీగా అనిపించిందో, ప్రశాంతంగా. మా బావేమో జిడ్డుగా ఉన్నాడు. అంటే మార్నింగ్ నుంచి కొంచెం వెజిటేబుల్స్ అవి కట్ చేశారనమాట, ఆనియన్స్ అవిని. సో అది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. నేను చాలా గ్యాప్ తర్వాత మటన్ బిర్యానీ చేశాను. అసలు కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో అంటే రైస్ పొడి పొడిగా వస్తుందా, అయినా ముద్దగా అయిపోద్దేమో అనుకుని నేను చాలా టెన్షన్ పడ్డాను అనమాట. కానీ అస్సలు ముద్దగా ఏం అవ్వలేదు, భలే పొడి పొడిలాడుతూ భలే వచ్చింది. అసలు బిర్యానీ టెక్స్చర్ అయితే నేను అనుకున్నట్టే కరెక్ట్గా వచ్చింది. ఇంకా మరి టేస్ట్ ఎలా ఉందనేది టేస్ట్ చేసిన తర్వాత మా ఊళ్ళో అందరూ చెప్తారు. నేనైతే అసలు బిర్యానీ అవుట్కమ్ చూసి చాలా హ్యాపీ అనమాట. నాకు అక్కడే కడుపు నిండిపోయింది, చాలా బాగా వచ్చిందని అనిపించింది. ఇంకా అందరికీ వడ్డేస్తున్నాను. మార్నింగ్ గారెలు వేసాను కదా, కైమా కర్రీ కూడా అందుకే చేశాను అనమాట. గారెలో కూడా కైమా కర్రీ తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక మధ్యాహ్నం కూడా ఒక్కొక్క గారె అలా వేసాను. కమాన్. బాగుందా బిర్యానీ? బాగుందా? చెప్పు. నేను చెప్పినట్టే చేశాను, నేను నేర్పించినట్టే చేసావు. నేను చెప్పట్లేదు, నీకు తెలుసు కదా, మనసుకి తెలుసు కదా. నేర్పించింది చేసావు. ఓకే, అలా నేర్పించాను, అలా చేసావు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఎందుకే వంట వచ్చిన వాళ్ళు చెప్తారు, ఇప్పుడు తెలీదా? అయితే రివ్యూ అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటాను. నువ్వు చెప్పు బావా. మా అండర్లో బాగా చేసావు, సూపర్గా.
ఏంటేంటి మా అండర్లో బాగా చేసావు. మీ అండరు చెప్పే ఇంకా మీరు ఇద్దరు నేర్పేసి పెళ్లికి ముందు ఆడు, పెళ్లి తర్వాత నేను. ఓహో అలా వచ్చావా? పెళ్ళికి ముందు మా అన్నయ్య అంట, పెళ్ళిన తర్వాత నువ్వు. మీరిద్దరు నేర్పిస్తే వండాను అందుకే. ఓకే ఓకే ఫైన్. బాగుంది కదా ఎలా వండితే? బాగుంది. వంట వచ్చిన వాళ్ళు చెప్తారు. బాగుందా? సరిపోయా? ఓకే. ఎందుకంటే మా వదినకి వంటలన్నీ బాగా వచ్చు అనమాట, అందుకని వంట వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి రివ్యూ. నువ్వు చెప్పు అది. ఇప్పుడు నువ్వు చెప్పినా ఎవరు నమ్మరు. ఓకే కట్ చేసి మెదంతా పట్టుకో. అది ఒక్కటే పెడతాను, అదే పెడతాను. నిజంగానే అద్దరిపోయిందనమాట టేస్ట్. నాకైతే భలే అనిపించింది. అందరూ బాగుంది అనిపించేసరికి ఏంటంటే ఉండాం కదా, ఒకవేళ అటు ఇటు అయితే ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ భలే వచ్చింది. ఇంకా ముక్క కూడా బాగా ఉడికింది, కింద అసలు ఎక్కడ మాడకుండా అడుగంటకుండా బాగా కుదిరింది అనమాట. ఇంకా మేము అందరం తినగా ఇంత క్వాంటిటీ మిగిలింది. నాకు మా అందరి గురించి బాగా తెలుసు అనమాట. మేమందరం కూడా వీరులం కాదు, కుంభేసే టైప్ కాదు, కొంచెం కొంచెం తింటాము. అందుకని 2 గ్లాసులు వేద్దాం అనుకునేదాన్ని. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వేసాను అంతే. 2 గ్లాసులు వేద్దాం అనుకున్నాను రైస్, 1.5 గ్లాస్ వేసాను. ఇంకా ఒక మనిషికి మిగిలిపోయింది, నాకు తెలుసు మిగిలిపోద్దని. సో బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా చాలా అసలు అంట ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైపోయి తక్కువైపోయినాయి అనేది రాలేదు, కరెక్ట్గా సమానంగా ఉన్నాయి. రైస్ కూడా భలే పొడిపొడిలాడుతూ సూపర్ వచ్చింది. మీరు ఈ ప్రాసెస్లో చేయాలనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి, సూపర్ ఉంది బిర్యానీ. ఇంకా లంచ్ అదే అయిపోయిన తర్వాత అందరం కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత ఒక 4:30 అవుతుంది అనుకుంటా, స్పెన్సర్ ప్లాజాకి వెళ్దామని చెప్పి వచ్చాము. మీకు తెలుసా, ఇండియాలోనే ద ఓల్డెస్ట్ మాల్ ఏదైతే ఉందో అదే స్పెన్సర్ ప్లాజా. అండ్ ఇది చెన్నైలో ఉన్న ఈ స్పెన్సర్ ప్లాజా. ఇది బ్రిటిషర్స్ కాలంలోనే కట్టారంట. అండ్ ఇది అంటే 1863 ఆ టైంలోనే బ్రిటిషర్స్ ఉన్నప్పుడే ఈ స్పెన్సర్ ప్లాజా కట్టారంట. ఆ తర్వాత ఏదో ఇన్సిడెంట్ అయిందంట, ఫైర్ ఇన్సిడెంట్ ఏదో సంథింగ్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసి 1995 నుంచి 1999 లోపు మధ్యలో మళ్ళీ రీఓపెన్ చేశారంట. అందుకే లోపల ఇంటీరియర్ అంతా చూస్తే ఇది మొత్తం చాలా ఓల్డ్లా అనిపిస్తుంది అనమాట. అన్నీ కూడా చాలా కొన్ని పాత బ్రాండ్స్ ఉంటాయి, మంచి అని పెద్ద పెద్ద బ్రాండ్సే ఉంటాయి. కొన్ని ఎప్పటి నుంచో తరతరాల నుంచో ఉన్న బ్రాండ్స్ కొన్ని ఉంటాయి కదా, దానికి సంబంధించిన స్టోర్స్ లోపల చాలా ఉంటాయి. ఇండియాలోనే ఓల్డెస్ట్ మాల్ స్పెన్సర్ ప్లాజా అని తెలుసు, కానీ అది చెన్నైలో ఉన్న బ్రాంచే అని నాకు తెలీదు. తర్వాత నేను గూగుల్లో చూస్తే అప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో ఇంకా అలా మొత్తం లోపలంతా తిరుగుతున్నాము స్టోర్స్ అని. మేము ఇంతకుముందు స్పెన్సర్ ప్లాజా కూడా చాలాసార్లు వచ్చాం, కానీ మా వదిన అయితే ఇదే ఫస్ట్ టైం రావడము. సో ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఎక్స్ప్రెస్ అవెన్యూలో జూడియో ఉండదు, ఇక్కడైతే జూడియో కూడా ఉంటుంది. ఆ రోజు వీకెండ్ కాబట్టి యాక్చువల్గా అస్సలు ఖాళీ లేదు. జూడియోలోకి ఇలా అడుగుపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చాం అనమాట, అంత బిజీగా ఉంది జూడియో అయితే, అస్సలు ఖాళీ లేదు. ఇంక మళ్ళీ బయటకు వచ్చేసి జస్ట్ ఇంకా అలా మొత్తం తిరుగుతున్నాము. ఇంకా స్పెన్సర్ ప్లాజాలో కాసేపు తిరిగేసి వచ్చిన తర్వాత ఈ బ్యాగ్కి వచ్చాము ఐస్ క్రీమ్ తిందామని చెప్పి. యాక్చువల్గా ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కూడా. ఇంకా ఎలాగో ఇంట్లో చక్కగా బిర్యానీ అది తిన్నాం కదా కొంచెం హెవీగా, సో లైట్గా చల్లగా ఐస్ క్రీమ్ తిందాము అని అనిపించింది. అండ్ మేము కూడా ఐస్ క్రీమ్ తిని చాలా రోజులు అయిపోయింది. ఎక్కువసార్లు అస్తమాను ప్రిఫర్ చేయమన్నమాట, ఇలా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడే ఐస్ క్రీమ్ మీదకి వెళ్తుంది మనసు. సో ఇంకా వెళ్ళి ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఒక్కొక్క ఫ్లేవర్ చెప్పుకున్నాము.
నేను ఇందుకే ఏ ఫ్లేవర్ కేక్ చెప్పుకున్నానో నాకు గుర్తులేదు, కానీ మా బావేమో డార్క్ చాక్లెట్ చెప్పుకున్నాడు, మా వదినేమో క్యాండీ ఫ్లేవర్ చెప్పుకుంది, మా అన్నయ్య కూడా ఏదో చాక్లెట్ ఫ్లేవర్ చెప్పుకున్నాడు. ఇందుకే నా కేక్ అసలు ఏం కేక్ నేను మర్చిపోయాను. అంటే అది కేక్ కమ్ ఐస్ క్రీమ్ అనమాట. సో అందరికన్నా నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా మా అన్నయ్య లాస్ట్ వీడియోలో చూపించాను కదా, తనకి చేయి దెబ్బ తగిలిందని చెప్పి కట్ అయిపోయింది. అది ఇంక ఇప్పుడు కొంచెం హీల్ అవుతుంది అనమాట. కుట్టు కూడా విప్పేశారు. సో ఇంకా అలా చుట్టుపక్కల ఇంకా అలా బ్లాక్గా ఉందన్నమాట. అది ఇంక మొత్తం హీల్ అయిపోతే నార్మల్ అయిపోద్ది. అన్ని ఐస్ క్రీమ్ ఎలా ఉందిరా? తీయగా ఉంది. అందరూ ఇంటికి వచ్చేసాము. ఈరోజు ఫ్రెండ్షిప్ డే బాగా జరిగింది. ఫ్రెండ్స్తో కాకుండా ఫ్యామిలీతో ఐస్ క్రీమ్ షాపింగ్ బాగా జరిగింది. అయితే ఇప్పుడు అన్నయ్య వాళ్ళకేమో ఇంకప్పుడు వెళ్ళిపోతాం అంటున్నారు. సో ఇంకా కొంచెం కర్రీ కొంచెం బిర్యానీ ఎక్కువ ఈ బాక్సెస్ ఉన్నాయి, ఇందులో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇంక బయలుదేరిపోతారంట. అల్యూమినియం ఫాయిల్తో ఇలా ప్యాక్స్ ఉంటాయి కదా, సో అవి ఉన్నాయన్నమాట ఇంట్లో. ఇంకా అందులోనే కొంచెం బిర్యానీ కొంచెం కైమా కర్రీ పెట్టేశాను. జస్ట్ అందులో కొంచెం కర్రీ వేసేసి పైన ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేస్తే, చుట్టూ ఫోల్డ్ చేసేస్తే సీల్ అయిపోద్ది అనమాట. సో రెడీ అయిపోయింది. బాయ్ 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 బాయ్. స్పెన్సర్ ప్లాజాలో తిరిగి చూడాలి కానీ చాలా షాప్స్ ఉంటాయి. అసలు అనుకోకుండా ఒక షాప్కి వెళ్ళి నేను మా వదిన కూడా మంచిగా షాపింగ్ చేసుకున్నాము. అందులో ఫస్ట్ ఈ ప్యాంట్, ఇది పెలాజో ప్యాంట్ అనమాట. మా వదిన కూడా ఈ ప్యాంట్ నచ్చి నేను ఇద్దరం సేమ్ కలర్ సేమ్ పెలాజో ప్యాంట్ తీసుకున్నాము. ఇది 400 రూపీస్ పడింది. చాలా సాఫ్ట్గా ఉందనమాట. ఇంట్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బయట వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. నాకు ఇలాంటి ఒక పెలాజో తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది, కానీ నాకు కరెక్ట్గా ఆ షాప్లో కనిపించింది. సో ఇంకా తీసుకున్నాము. ఈ కార్డ్ సెట్ ఒకటి తీసుకున్నాను. ఇది 600 అనుకుంటా, 600 పడింది. ఇది పైన మొత్తం అంతా కూడా ఇంకా బ్లాక్ అనమాట. నాకు అసలు బ్లాక్లో పెద్దగా ఉండవు క్లోత్స్, నేను అంత ప్రిఫర్ చేయను బ్లాక్ కలర్లో, బట్ ఎందుకు నాకు ఇది నచ్చి తీసుకున్నాను. షార్ట్ కుర్తీలా వచ్చిందనమాట, పైన షార్ట్ కుర్తీ, ఇంకా దాని మీద ప్యాంట్, మొత్తం కార్డ్ సెట్. ఇది ప్యూర్ కాటన్ దొరికాయి ఆ షాప్లో. చాలా చాలా బాగుందనమాట మెటీరియల్ కానీ, వాళ్ళ దగ్గర స్టాక్ అది కూడా చాలా బాగుంది. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే కనుక ఆ షాప్ వీడియో తీస్తాను. అస్సలు ర్యాండమ్గా షాప్లోకి జస్ట్ అలా వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చాం అనమాట. అందుకని ఆ షాప్ వీడియో తీయాలని కూడా థాట్ రాలేదు. చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర క్లోత్స్ అవి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. సో అదండి ఈ రోజుకి వీడియో. ఈ వీకెండ్ అన్నయ్య వాళ్ళతో అలా మంచిగా టైం స్పెండ్ చేసుకున్నాము. ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.